ఏ హ్యాపీస్ అందరూ ఎలా ఉన్నారు? మనకి మొక్కలు అనగానే గుర్తుకు వచ్చేది కడియపులంక. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఈ తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో దొరకాల్సిందే. ఇక్కడ దొరకని మొక్కలంటూ ఉండవు. దాదాపు 100 ఏళ్ల బట్టి ఇక్కడ మొక్కల ప్రసిద్ధి. ఇక్కడ అంటు కట్టడం నుంచి మొక్కను పెంచడం వరకు కూడా వీళ్ళే చేయడం జరుగుతుంది. అది కడియపులంక నర్సరీ రైతుల యొక్క గొప్పతనం. ఇక్కడ 10 రూపాయల మొక్క దగ్గర నుంచి 20 లక్షలు విలువ చేసే మొక్కల వరకు ఇక్కడ దొరుకుతాయి. దాదాపు కడియపులంక ఊరంతా కూడా నర్సరీలే ఉంటాయి. కడియపులంకలో శ్రీవాంజనేయ నర్సరీకి వెళ్ళి చూసేద్దాం మరి ఈరోజు. ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు గనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ అండ్ స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ఉన్న శివాంజనేయ నర్సరీకి రావడం జరిగింది. ఈ కడియపులంక రాజమండ్రి నుంచి 13 కిలోమీటర్ల దూరంలోను, కోనసీమ జిల్లా రావులపాలెంకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కడియం పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చేది పూల మొక్కలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి ఈ కడియం గ్రామం అంతా నర్సరీలే ఉంటాయి. ఇక్కడే దొరకనటువంటి మొక్కలు ఉండవు. దాదాపుగా ప్రపంచంలోనే దొరికే అన్ని మొక్కలు కూడా ఈ కడియపులంకలోనే దొరుకుతాయి. ఈ కడియపులంక చుట్టుప్రక్కల అన్ని గ్రామాల్లో కూడా నర్సరీలే కనిపిస్తాయి. మీకు ఏ ప్రక్కకు వెళ్ళినా కూడా మనకి నర్సరీలో రకరకాల పూల మొక్కలు, రకరకాల పండ్ల మొక్కలు మనకు దర్శనం ఇస్తాయి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఉద్యానవనం. ఎందుకంటే అంటు కట్టడం కాడ నుంచి మొక్కను పెంచడం వరకు కూడా రకరకాల రంగులు గల పూలు, రకరకాల పూల మొక్కలు, చిన్న తోటలో పెంచినటువంటి పూల మొక్కలు బోలెడు ఉంటాయి. ఇక్కడ 50 రూపాయల నుంచి 10-20 లక్షల రూపాయల వరకు ఈ కడియం నర్సరీలో మొక్కలు దొరుకుతాయి అంటే మీరు ఆశ్చర్యపోనక తప్పదు. ఇక్కడ దాదాపు 200 నర్సరీలు ఉంటాయి. ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క స్పెషాలిటీ, ఒక్కో నర్సరీలో ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కలను డెవలప్ చేస్తూ ఉంటారు. అలాగే 365 రోజులు పూసినటువంటి మొక్కలు, అలాగే రకరకాల రంగులు గల మొక్కలు వీళ్ళు సంకరపరిచి, అభివృద్ధిపరిచి, జన్యుపరమైనటువంటి మార్పులు చేసి తయారు చేయడం ఈ కడియం నర్సరీల యొక్క ప్రత్యేకత. అందుకనే ఈ దేశంలో పేరెక్కువగా ఉన్నటువంటి ఈ రైతులందరూ కూడా ఈ కడియపులంక పరిసర గ్రామాల్లోనే ఉంటారు. ఇక్కడ చూడండి, మీకు సీజనల్ మొక్కలు అలాగే బోన్సాయి మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఇక్కడ లభ్యం అవుతాయి. దేశ విదేశాల్లో కూడా కడియం నర్సరీలో ఉండే మొక్కలు సరఫరా అవుతాయంటే ఆశ్చర్యపోక మనకు తప్పదు. కాలానికి అనుగుణంగా, ప్రకృతికి అనుగుణంగా మొక్కలను డెవలప్ చేయడం, అలాగే వినియోగదారులకు అభిరుచి మేరకు మొక్కలు తయారు చేయడం ఈ కడియం నర్సరీ రైతుల యొక్క గొప్పతనం అన్నమాట. ఈ నర్సరీలో మొక్కలను, పువ్వులను చూస్తే మనసుకి ఎంతో ఉల్లాసవంతంగాను ఆహ్లాదకరంగాను అనిపిస్తుంది. మనకి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న నర్సరీల దగ్గర నుంచి ఎకరాల్లో మొక్కలు పెంచడం నర్సరీలు చాలా ఉన్నాయి.
ఈ నర్సరీలో ఎంతసేపు తిరిగినా కూడా అలసట అనిపించదు. మనసుకి ఎంతో ఉల్లాసాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఒరిజినల్ ఆక్సిజన్ అందించడం, రకరకాల రంగుల పువ్వులు, సువాసనలు వెదజల్లేటువంటి మొక్కలు, అలాగే ఔషధ గుణాలు పనిచేసినటువంటి మొక్కలు, అలాగే ఔషధ మొక్కలు, పూల మొక్కలు, పెద్ద పెద్ద పండ్ల పూల మొక్కలు ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండవు. ఈ నర్సరీలో మొక్కల పేర్లు కానీ, పూల పేర్లు కానీ, పండ్ల పేర్లు కానీ వీళ్ళు శాస్త్రీయ నామాలను అలవాకుగా పలుకుతున్నారు. ఈ నర్సరీలో పనిచేసే వాళ్ళు ఇక్కడ మొక్కలు మోసినటువంటి చిన్న స్థాయి కూలీ దగ్గర నుంచి పెద్ద సూపర్వైజర్లు కూడా వీళ్ళు అన్ని రకాల పూల పేర్లు, మొక్కల పేర్లు తెలుసు. ఏది అంటు మొక్కో, ఏది విత్తనం మొక్కో కూడా వీళ్ళు తెలుస్తుంది. ఈ కడియం పరిసర ప్రాంతాల్లో పెరిగినటువంటి మొక్కలు అన్నీ కూడా దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయి. మన దేశంలో లభ్యం కాని మొక్కలు దేశ విదేశాలకు దిగుమతి చేసుకొని ఇక్కడ అభివృద్ధి చేసి వీళ్ళు నర్సరీలో అమ్మకాలు పెట్టడం అనేది ఇక్కడ రైతులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకనే ఇండోర్ ప్లాంట్స్ థాయిలాండ్, తైవాన్, సింగపూర్ లాంటి దేశాలు, చైనా వంటి దేశాల నుండి కూడా దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయాలు సాగిస్తున్నారు. కడియం నర్సరీలో రైతులు, అలాగే కడియం చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఒక గ్రామంలో పూర్తిగా పూల మొక్కలు, ఒక గ్రామంలో పండ్ల మొక్కలు పండించడం ఇక్కడ ప్రత్యేకత. ఇండోర్ ప్లాంట్స్ సైతం ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం, సరిపడేటువంటి ఉష్ణోగ్రతను, ఆక్సిజన్ను కంట్రోల్ చేయడం ఇక్కడ రైతులకు బాగా లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ నర్సరీలో రకరకాల కుండీలు, రకరకాల ఇండోర్ ప్లాంట్స్, రకరకాల మొక్కల్లో పెంచినటువంటి ఔషధాలు, మందులు, ఫీడ్స్ అన్నీ కూడా ఈ నర్సరీలో దొరుకుతాయి. ఇవన్నీ రకరకాల ఆకృతిలో ఉన్నటువంటి కుండీలు, ఇండోర్ ప్లాంట్స్ రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి ఈ నర్సరీలో. ఈ నర్సరీలు హైవే పక్కన ఉండటం వల్ల రోజు సందర్శకుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, లక్షల విలువ చేసే ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.